హలో ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ చికెన్ పకోడీ. పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? చేసుకొని తింటే ఉంటుంది. పక్క వాళ్ళకి ఒక్క ముక్క కూడా ఇవ్వకుండా మీరే తినేస్తారండి. నువ్వులతో చికెన్ పకోడీ వింటున్నారా? నువ్వులతో చికెన్ పకోడీ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళే కాదండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో ఆ ప్రిపరేషన్లోకి మనం వెళ్ళిపోదాం పదండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి నేను ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దానికి ఫస్ట్ మనము సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత కారప్పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్ పకోడా కలర్ఫుల్గా ఉండాలంటే అందులోకే మనము 1 స్పూను ఎర్రకారం, అంటే ఇది కాశ్మీరీ చిల్లీ, ఇది వేస్తే కలర్ఫుల్గా వస్తుంది కబాబు. సో అందుకోసమని 1 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను. ఎందుకంటే దీనికి బాగా పడుతుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ దీనికి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు అందులోకే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం కొత్తిమీర తరుగు, తర్వాత కరివేపాకు 2 వేసుకుంటున్నాను. ఈ నువ్వులు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో నువ్వులు కూడా నేను 1 టేబుల్ స్పూన్ అన్ని వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని మినిమం 1/2 అన్ అవర్ అట్లా ఈ మసాలాలన్నీ దీనికి చికెన్కి పట్టేలాగా మనం కలుపుకొని 1/2 అన్ అవర్ అట్లే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఎంతో టేస్టీ అయిన ఈ చికెన్ పకోడా అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇది బాగా ఇలా కలుపుకొని 1/2 అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కలుపుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకునే దానివల్ల కలర్ఫుల్గా వచ్చింది. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కలర్ఫుల్గా ఉండాలనుకుంటే. సో దీన్ని ఇలా మ్యారినేట్ చేసి 1/2 అన్ అవర్ అలాగే ఉంచుకుందాం. హలో ఫ్రెండ్స్, మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని 1/2 అన్ అవర్ అయింది. ఇప్పుడు దీన్ని పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కింది బాగా. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఈ చికెన్ని మనము దూరంగా వేసుకుందాం. ఎందుకంటే దగ్గరగా వేస్తే అంటుకుంటాయి కాబట్టి కొద్దిగా దూరంగానే వేసుకున్నాము. ఇలా వేసుకొని ఫ్లేము ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని నిదానంగా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకున్నాం. సో ఇలా వేసిన తర్వాత మనం కదపకూడదు. 1 మినిట్ అయినా అలా ఉంచాలి. ఎందుకంటే ఆయిల్లో మనం వేసిన తర్వాత కదిపామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అతుక్కపోతాయి. కాబట్టి దాన్ని కదపకుండా అలాగే 1 మినిట్ అలాగే వదిలేద్దాము. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే దీనికి పైన మటుకే బాగా ఫ్రై అయినట్లు కనిపిస్తుంది, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. అందువల్ల మనము ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుంటే చికెన్ ముక్క బాగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీ అయిన చికెన్ పకోడా బాగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే ఈ విధంగా ఉంటుంది. మిగిలినవన్నీ కూడా ఇలా మనం కాల్చుకోవాలి. ఇక్కడ చూసారా నువ్వులు ఎంత బాగున్నాయో. నువ్వులు తినడం వల్ల దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, అలాగే మనకి చికెన్ కూడా బాగుంటుంది. చూడండి, టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయింది.
ఇలాగే మిగతా మిశ్రమాన్ని అంతా కలుపుకున్న పిండిని ఇవంతా నూనెలో వేసుకొని ఈ విధంగానే కాల్చుకోండి. సో ఇప్పుడు వర్షాకాలం కదా, సో ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా ఈవినింగ్ చికెన్ పకోడీ వేసుకొని తింటూ ఉంటే చాలా మజా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఈ నువ్వులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడీ రెడీ అయింది. ఎంతో రుచికరమైన చికెన్ పకోడీ ఇది. చూసారా, ఈ నువ్వులు, ఈ కరివేపాకు, కొత్తిమీర అంతా బాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వర్షాకాలంలో ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో తింటూ ఉంటే ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అని సాంగ్ వేసుకోవాల్సిందే. చూడండి ఎంత బాగా ఉడికిందో. సో దీనికి కాంబినేషనుగా ఆనియన్ వేసుకొని తర్వాత నిమ్మకాయ ఇలా పిండుకొని తింటూ ఉంటే ఆహా నా సామిరంగా అనాల్సిందే ఎవరన్నా. చూడండి ఫ్రెండ్స్, నువ్వులు వేసుకొని ఈ చికెన్ పకోడా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.